మాచర్లలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ తుఫాను బాధితులను పరామర్శ పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోని జగన్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం పర్యటిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ముందుగానే తుఫాను ప్రభావాన్ని గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం, వైద్యం, 3,000 రూపాయలు ఆర్థిక సాయం అందించిందని వివరించారు. కేంద్ర సహకారంతో నష్టపరిహారం త్వరలో చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులను నిజంగా ఆదుకోవాలి అంటే జగన్ తన పార్టీ తరపున ఆర్థిక సాయం ప్రకటించాలన్నారు. కూటమి ప్రభుత్వం 16 నెలల్లోనే 1,000 కోట్లతో రైతులను ఆదుకున్నదని, కానీ జగన్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తిక్క కొండలు ప్రసాద్, బీజేపీ ఈశ్వరయ్య, శ్యామరాజపురం సర్పంచ్ తాటి రామారావు, సాధారణ నర్సయ్య, దేవరశెట్టి బ్రహ్మం స్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా ఈరోజు తుఫాను రైతుల పరామర్శ పేరుతో నాటకానికి తెరదీశాడు. ఈరోజు నిన్న కృష్ణా జిల్లాలో తుఫాను ప్రాంతంలో పర్యటించి రైతులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసిందని చెప్పి, రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించట్లేదని చెప్పి, అధికారులు కూడా ఎవరు రైతులు పరామర్శించడం రాలేదని చెప్పి బురదల్లే కార్యక్రమం మొదలుపెట్టాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను వచ్చిపోయి 10 రోజులు అయిపోయింది. 10 రోజుల తర్వాత తీరిగ్గా నువ్వు తుఫాను యొక్క తీవ్రతను కూడా భారీ ఎత్తున తగ్గించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారితో చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ముందుగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉండడం వలన తుఫాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఎలాంటి ప్రైవేటు వ్యక్తుల ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ కూటమి ప్రభుత్వం కాపాడింది. ఈ క్రెడిట్ అంతా కూడా మా కూటమి ఎమ్మెల్యేలకి, అలాగే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు కూడా చెందుతుందని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకున్నాను. మరి అలాగే తుఫాను సమయంలో తుఫాను ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేసి నువ్వు పర్యటించేవాడివి డీజేలు, టపాకాయలు పేల్చుకుంటూ ఏదో ఒక పెళ్లి పన్నెండు పోతావా? చిరునవ్వులతో రైతులను పరామర్శిస్తావా? తుఫాను వచ్చి నువ్వు వచ్చి ఎప్పుడు పరామర్శించడానికి వచ్చావు? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం, రైతులను రెచ్చగొట్టడం కోసం నువ్వు ఈ తుఫాను పర్యటన పేరుతో రాష్ట్రంలో పర్యటించావు తప్ప నీకు నిజంగా రైతులను ఆదుకోవాలని కానీ, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి నీకు ఏమాత్రం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ తెలుసు కాబట్టే నువ్వు రైతులకే కాదు ఏ వర్గానికి నువ్వు ఆదుకొనలేదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. అందుకని నువ్వు రైతులు సక్రమంగా ఆదుకుంటే నీకు 151 సీట్లు ఇచ్చి 11 సీట్లకు ఎందుకు పడిపోయావు? మరి నీ టైంలో మందు కట్టలు బ్రహ్మాండంగా ఇచ్చానని చెప్పి నేను రైతులు చెప్తున్నావు. నీ టైంలో రైతులకు ఇచ్చిన కాదు, నీ వాలంటీర్స్ ద్వారా నువ్వు నీ వైసీపీ రైతులకి, కొంతమంది రైతులకు మాత్రమే నువ్వు మందు కట్ట సప్లై చేసి మిగతాది మొత్తం మీ ఎమ్మెల్యేలు, మంత్రులు అమ్ముకున్న సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరిగినాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మందు కట్టలన్నీ కూడా సొసైటీల ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా, అలాగే మార్కెట్ సెంటర్స్ ద్వారా రైతులకి ఈరోజు మందు కట్టలు పుష్కలంగా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు మందులు కట్టలు దొరకడం లేదనే, ఎక్కడ కూడా మందు కట్టలు దొరకడం లేదని ఏ రైతు కూడా ఈరోజు చెప్పడం లేదు. కావాల్సినంత మందు కట్టలు రాష్ట్రంలో పుష్కలంగా నిల్వలు ఉన్నాయి. ఆ మందు కట్టలు ఉండటం వల్లనే మరి ఈరోజు భారీగా పంట పండిందని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సుమారుగా 158,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పి అధికారులు రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. సుమారు 3,11,000 మంది రైతులకి నష్టం జరిగింది. దీంట్లో ఎక్కువ వరి పంట ఎక్కువ నష్టం జరిగింది. తర్వాత పత్తి, మిర్చి, కంది పంట కూడా నష్టం జరిగింది. ఈ నష్టపరిహారం మొత్తం కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ సహాయ సహకారంతో రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా తప్పకుండా వారికి జరిగిన నష్టం మొత్తాన్ని కూడా
ప్రభుత్వాలు చెల్లిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరే ప్రజలు నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దని చెప్పి కూడా నేను రాష్ట్రంలో రైతు సోదరులు నేను కోరుకుంటున్నాను. త్వరలోనే ప్రభుత్వం మీకు నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్లు కానీ, రైతులకు ట్రాక్టర్లు కానీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకునే సందర్భంగా తెలుసుకున్నాను. నువ్వు 5 సంవత్సరాల్లో రైతులకు ఏం చేస్తావు నువ్వు ఒకసారి రా, చర్చకు పెడతారా. నువ్వు మా ఛానల్ వచ్చినా మా శాసనసభ జోలకండి బ్రహ్మారెడ్డి గారిని సమాధానం చెబుతురు, లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని నువ్వు ఈ విషయం మాట్లాడుతూ అసెంబ్లీ చర్చ పెడితే మా మంత్రులు నీకు తగిన విధంగా సమాధానం చెబుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎప్పుడో తుఫాను వచ్చినప్పుడు తుఫాను వచ్చి పోయిన తర్వాత వచ్చి పరామర్శించడం పోత కాదు. తుఫాను సమయంలోనే ఇక్కడ ఉండి నువ్వు నిజంగా నువ్వు రాజకీయ నాయకుడు అయితే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినందుకు ప్రజల రుణం తీర్చుకోవాలనుకుంటే నువ్వు తుఫాను సమయంలో ఇక్కడ ఉండి నువ్వు నీ అనుచరులంతా కూడా తుఫాను సాయం ప్రజలకు అండగా ఉండి వాళ్ళకి ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్ళకి అండగా ఉంటే మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు తప్ప తుఫాను వెళ్ళిపోయిన తర్వాత సమస్య అంతా అయిపోయిన తర్వాత వచ్చి కేవలం రాజకీయ లబ్ధి కోసం రైతులు పరామర్శ పేరుతో వచ్చానని చెప్పుకోవడం చాలా హేయమైన చేయని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.